హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో వచ్చేసిన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్టెన్ వైల్డ్ వైటీ. నేను మీ క్యాప్టెన్. సో ఈరోజు ఫైనల్లీ ఏంటంటే డ్యూక్ 390 దాని డిస్ప్లే ఫీచర్స్ ఏంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది మనం ఈరోజు చూసేద్దాం. లెట్స్. ఇదైతే మన బైక్ గైస్, డ్యూక్ 390. సో ఇప్పుడు వచ్చేసి దీని డిస్ప్లే ఫీచర్స్ ఏంది, ఏమేమి ఉన్నాయి మనకు అని చెక్ చేద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ అయితే కీ ఆన్ చేసేసుకుందాం. రెడీ టు రేస్. నాకు మజా అనిపించేది ఇదే అనమాట. ఈ బండ్ల ఆన్ చేయగానే రెడీ టు రేస్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది ఫీల్. సో సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్టాండ్ అని చూపిస్తుంది. కిల్ స్విచ్ ప్రెస్ అంటే ఇది కిల్ స్విచ్ ప్రెస్ మనం ప్రెస్ చేసేదాకా పోదనమాట. చూడొచ్చు ఇక్కడ మనకు ఇప్పుడు పోయింది. సో ఇవి డిస్ప్లే కంట్రోల్ చేయడానికి బటన్స్ అనమాట మనకు. అంటే ఇది మెనూ లాగా, ఇది బ్యాక్ ప్రెస్ చేయడానికి. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఇక్కడ ప్రెస్ చేస్తే చూడొచ్చు ఇక్కడ మోడ్స్ వస్తాయి. మోటార్ సైకిల్. సో దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయని మీకు చూపిస్తే ఇప్పుడు. రైడ్ మోడ్, ఇలా స్ట్రీట్ ఉంటుంది, ట్రాక్ ఉంటుంది. అంటే మనం ట్రాక్ పైన పోయినప్పుడు ట్రాక్ మోడ్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే వర్షం పడ్డప్పుడు రెయిన్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే స్ట్రీట్ మోడ్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏబిఎస్. రోడ్ ఉన్నప్పుడు అంటే ఏబిఎస్ రెండింటికి యాక్టివేట్ ఉంటుంది. సూపర్ మోటో మోడ్ ఉంటుంది ఇందులో. ఇంకోటి మీకు చూపిస్తాను, చూడొచ్చు. సూపర్ మోటో మోడ్ ఇది. ఇప్పుడు మనం సూపర్ మోటో మోడ్ ఎనేబుల్ చేసినామంటే మనకు రేర్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. సో మనమైతే రోడ్ మోడే పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటీసీ, మోటార్ ట్రాక్షన్ కంట్రోల్. ఇందులో ఆన్ ఆఫ్ మోడ్స్ కూడా ఉంటాయి, అంటే మన ఇష్టం. మన మోడ్ బట్టి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్ ఎడి చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లాంచ్ కంట్రోల్. ఇది 1000 కిలోమీటర్స్ తర్వాతనే అన్లాక్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పాపప్. అంటే ఇది ఏంటంటే మనము లాంచ్ చేసినప్పుడు స్పీడ్ రైజ్ చేస్తుంటాం కదా, అది దాని కంట్రోల్లో తీసుకొని రేజ్ చేస్తుంది అనమాట. అంటే ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఎవరికైనా అన్లాక్ అయితే కంపల్సరీ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బైక్ ఇన్ఫో. అంటే కూలెంట్ టెంపరేచర్, ఫ్యూయల్ రేంజ్, బ్యాటరీ, ఓడోమీటర్, సర్వీస్. అంటే మనకు సర్వీస్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తర్వాత మనం సర్వీస్ చేయించాలన్నమాట. 931 కిలోమీటర్స్ తర్వాత. తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించవచ్చు. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు మనం షోరూమ్ పోయి అప్డేట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ ఇన్ఫో. ఇలా మనం చూడొచ్చు ట్రిప్ వన్లో మనము ఎంత దూరం పోయినాం, 67.8. తర్వాత ఫ్యూయల్ కన్జప్షన్ 22. అంటే మనకు 1 లీటర్కి 22 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుంది అంతే. అంటే ఫుల్ మనం చాలా స్పీడ్ కొట్టినాం అనమాట. ఇక ఏం చెప్తాం గైస్, మజా వచ్చింది చేసినప్పుడు, బండి నడిపించినప్పుడు అయితే. సో 22 మైలేజ్ అయితే ఇస్తుంది ఇప్పటికైతే. తర్వాత ఎంత ఇస్తుందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కంట్రోల్ అంటే మనం బైక్ నడిపించినప్పుడు అయితే మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తాను మీకు తర్వాత ఇది ఏందనేది. అంటే మనం స్పీడ్ కంట్రోల్, స్పీడ్ ఎంత పోవాలి అని చెప్పి సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అదే స్పీడ్ పోతుంది అనమాట. మనం యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదైనా హైవే మీద అంటే ఎంటీ రోడ్లో పోయినప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు, బెస్ట్ ఉంటుంది. మీకు చూపిస్తాను, నేను ఇంకో వీడియో చేస్తాను మళ్ళీ దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్. అంటే ఇది నావిగేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొబైల్ కనెక్ట్ లేదు కాబట్టి మనకు కనిపిస్తలేదు. నేను ఇంకో అంటే మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. తర్వాత సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఫేవరెట్స్. అంటే మనము ఇంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు సెట్టింగ్ ఇది ఉంది కదా, ఫేవరెట్స్ 1, 2, 3 మన ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు ఇందులో. అంటే మీకు చూపిస్తుంది చూడవచ్చు ఇక్కడ. ఇట్లా ట్రిప్ టైమర్, లేదంటే ఫ్యూయల్ రేంజ్ ఎంతుంది, డేటు, బ్యాటరీ, కూలెంట్ టెంపరేచర్ అవి సెట్ చేసుకున్నప్పుడు ఏంది అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ మోడ్స్లో ఈ 4 మోడ్స్ ఉన్నాయి కదా, ఇలా మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఆప్షన్ దానికి. ఇంకోటి వచ్చేసి ల్యాప్ టైమర్. అంటే మనము ఏదైనా ట్రాక్ పైన పోయినప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు మనం టైం. వద్దు అనుకుంటే అన్నీ ఒకటేసారి కూడా డిలీట్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. తర్వాత వచ్చేసి కస్టమ్ స్విచ్. అంటే మనం ఇలా మన మోడ్ మనకు ఏది కావాలో అది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తే చూడొచ్చు. ఏబిఎస్ఆ, లేదంటే ఎంటీసీఆ, లేదంటే రైడ్ మోడా అని. అంటే మనకు కంఫర్ట్ ఏది ఉన్నప్పుడు అది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది చూడొచ్చు బటన్ మీరు. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మనకు ఏది కంఫర్ట్ ఉన్నప్పుడు అది అది పెట్టేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి క్విక్ సెలెక్టర్. అంటే మనము ఇక్కడ చూడొచ్చు. ఈ బటన్స్ ఉన్నాయి గదా! ఇది. మనకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఇందులో. అంటే రైడ్ మోడు, అప్పా, డౌనా అంటే మనకేది కంఫర్ట్ ఉంటే అది. లేదంటే ఇం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చింది. ఏబీఎస్ అన్నా, లేకపోతే ఎంటీసీ అన్నా, ట్రిప్పు ఇట్లా ఇది. డైరెక్ట్ ఇది ప్రెస్ చేయంగానే మనకు యాక్టివేట్ అయిపోతదనమాట. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ. అంటే ఇప్పుడు నా మొబైల్ కనెక్ట్ లేదు కాబట్టి మీకు చూపిస్తలేదు. ఇక్కడ బ్లూటూత్ లేదంటే ఫోన్ పేరింగ్, హెడ్‌సెట్ టైప్ అని ఉంది గదా! మన ఇష్టం. అంటే మన మొబైల్ కనెక్ట్ అయినప్పుడైతే ఇక్కడ మనకు తెలుస్తది. ఇప్పుడు నా మొబైల్ కనెక్ట్ లేదు కాబట్టి అది కనిపిస్తలేదు. కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. నెక్స్ట్ వచ్చేసి కిక్ షిఫ్టర్. అంటే మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కిక్ షిఫ్టర్ గూడా. చూడొచ్చు మీరిక్కడ. అంటే ఆఫ్ చేసుకున్నప్పుడేమో వితౌట్ క్లచ్. అంటే క్లచ్ పట్టకుండానే మనం గేర్ ఎయొచ్చు. ఆన్ చేసుకుంటే కంపల్సరీ క్లచ్ పట్టేసేయాలి. నాకు తెలిసినంత మట్టుకైతే క్లచ్ పట్టి ఏసినప్పుడు అంటే క్లచ్ పట్టి గేర్ ఏసినప్పుడు ఉండే ఫీలు వితౌట్ క్లచ్ పట్టకుండా ఏస్తే ఉండది అనుకుంటున్నా. కంపల్సరీ ఉండది. ఉండదనుకుంటున్నాను ఉండది. సో, బెటర్ టు ఆన్ థిస్. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ లైట్స్. ఇది కూడా 1000 కిలోమీటర్స్ కావాలి. 1000 కిలోమీటర్స్ తర్వాత అన్‌లాక్ అయితది. ఇప్పుడైతే అన్‌లాక్ లేదు. సో, నేను అన్‌లాక్ అయినాక ఇది ఏంది అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తా. నెక్స్ట్‌లో వచ్చేసి క్లాక్ అండ్ డేట్. ఇది అందరికి తెలిసిందే కదా! టైమ్ సెట్ చేసుకోవచ్చు మన ఫార్మాట్స్ బట్టి 24 అవర్సా లేదంటే 12 అవర్సా అని బట్టి మన డేట్ అండ్ టైమ్ సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. అంటే కిలోమీటర్స్ లేదా ఇక్కడ చూడొచ్చు మీరు మైల్స్ ఇట్లా మన ఇష్టం. ఏది కంఫర్ట్ ఉంటే అది సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడైతే యూకే ఉంది మనకు ఇంగ్లీష్ యూకే. అంటే లాంగ్వేజ్ బట్టి బైక్ కలర్ చేంజ్ అయితది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా మన ఇండియా లేదు గైస్. ఇండియా ఉండేదుండే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా వస్తుండే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ట్రా ఫంక్షన్స్. ఇది మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు యాక్టివేట్ అయితది. కాల్స్ గాని, క్రూజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఆడియో, నావిగేషన్ ఇవన్నీ మన మొబైల్ కంట్రోల్ చేయాలి. అంటే కనెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే యాక్టివేట్ అయితాయన్నమాట. సో, ఇది గైస్ డ్యూక్ 390 డిస్‌ప్లే ఫీచర్స్ ఆసమ్ ఉన్నాయి. ఆహ్, నేను దీని స్పీడ్ పర్‌ఫార్మెన్స్ గురించి అంటే మన ఫస్ట్ గేర్‌రా ఎంత స్పీడ్ పోతుంది. ఆల్మోస్ట్ మనం సిక్స్త్ గేర్‌రా ఎంత స్పీడ్ కొట్టొచ్చు అనేది నేను మళ్ళీ చూపిస్తా. ఇంకో వీడియో చేస్తా దానికి. ఇప్పటికే లెంత్ ఎక్కువయింది కాబట్టి ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నా. బైక్ నడిపించినప్పుడు ఫీల్ ఎట్లుంటది అని చెప్పేసి టోటల్‌గా అది ఇంకో సెపరేట్ వీడియో చేస్తా. అంటే ఆ స్పీడ్ ఎంతుంది? క్రూజ్ కంట్రోల్ ఎట్లా ఆన్ చేయాలి? అవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా! అవన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పిస్తా. అప్పటి వరకు సీ యూ. గుడ్ బై అండ్ టేక్ కేర్.